ఓకే. బ్యాక్ టు బ్యాక్ గాయ్స్. ఏదైతే ఇది మహేంద్ర సెంట్రో వెహికల్ అండి. దీనికి ఏంటంటే క్లచ్ ప్లేట్స్ ఇష్యూ. బేసిక్‌గా ఈ వెహికల్స్ అని ఎవరు ఒప్పుకోవట్లేదు. నాకు తెలిసిన న్యూస్ ప్రకారం. ఎందుకంటే బండి ఆపేసారు స్పేస్ దొరకదని చెప్పేసి. కానీ మన గ్యారేజ్‌లో అటువంటి ఇష్యూ ఉండదు. సో, క్లచ్ ప్లేట్స్ ఓపెన్ చేయడం ముందుగా మనం సైడ్ డోర్ ఓపెన్ చేసేయాలి. సైడ్ డోర్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ క్లచ్ లివర్ వైర్ తప్పించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే కిక్ రాడ్ ఓపెన్ చేయాలి. కిక్ రాడ్ ఓపెన్ చేయగా క్లచ్ బయటికి రావు. కిక్ రాడ్‌కి అయితే 10 సైజ్ బోల్ట్ పడుతుంది. సైడ్ డోర్ ఓపెన్ చేయడానికి స్టార్ స్క్రూ డ్రైవర్, 8 బిట్ అలాగే కటింగ్ ప్లేయర్, 10 బిట్ ఇవన్నీ ఉంచుకోండి. ముందు యూజ్ అవుతాయి. సో, అలాగే మనకి రైట్ సైడ్ ఉన్న ప్యానెల్ రెడ్ కలర్ ప్యానెల్ కనిపిస్తుంది కదా! అది యాక్చువల్లీ ఓపెన్ చేసేయండి. ఏంటి ఒకసారి మాయమైంది అనుకున్నారు కదా! ఈ మాయం వల్ల స్కిప్ చేశాను నేను. అలాగే కింద ఫుట్ రెస్ట్ కూడా ఓపెన్ చేయండి. ఫుట్ రెస్ట్‌కి అయితే మీకు 17 సైజ్ రెంచ్ పడుతుంది రింగ్ గాని. ఆ తర్వాత మొత్తం ప్లస్ కవర్‌కి ఉన్న 8 బోల్ట్స్‌తో మొత్తం స్క్వేర్ బిట్‌తో, స్టీల్ బిట్‌తో ఓపెన్ చేశాను. మొత్తం అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసి అక్కడ పెట్రోల్ గేజ్ ఇంజిన్ ఆయిల్ గేజ్ చెక్ చేసుకోవడం కూడా బయటికి తీస్తేనే క్లచ్ కవర్ వస్తుంది. అంటే పెట్రోల్ గేజ్ ఇంజిన్ ఆయిల్ గేజ్ ఇరిగిపోతుంది. ఓకే. ఇంజిన్ ఆయిల్ గేజ్ తీసేసిన తర్వాత క్లచ్ కేబుల్ తప్పించేసి జాగ్రత్తగా క్లచ్ కవర్ బయటికి తీసేయండి గాయ్స్. ఓకే. తీసేసాం. దీని లోపల క్లచ్ బటన్ ఉంటుంది. క్లచ్ బటన్ జాగ్రత్త అది పోతే మన క్లచ్ ఆపరేట్ అవ్వదు. ఇప్పుడు దీనికున్న మొత్తం డస్ట్ ప్లేట్ కూడా 4 స్టార్ స్క్రూ తీసేయండి. స్టార్ స్క్రూస్ కూడా కొంచెం చాలా సింపుల్‌గా ఉన్నాయి. పెద్ద కష్టమా అనిపించలేదు నాకు. ఓకే. ఓకే. 4 స్టార్ స్క్రూస్ తీసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటంటే మీకు పుల్లర్ ఖచ్చితంగా ఉండాలి భయ్యా. పుల్లర్ లేకపోతే మీరు ఏం చేయలేరు. కనీసం దాన్ని థ్రెడ్డింగ్ అని పాడు చేయడం తప్ప వేరే దగ్గర తీసే అవకాశం ఉంటుంది. వచ్చేసరికి తీగని ఆయిల్ వచ్చేసరికి దీనికైతే పుల్లర్ ఉంటుంది. పుల్లర్‌తో మీరు యాజ్ ఇట్ ఈస్‌గా సింపుల్‌గా వచ్చేస్తుంది. ఎల్ఎంకి అనేది అక్కడ క్లచ్ ప్లేట్స్‌కి అలాగే ఈ జీపీవీలకి మధ్యన ఎల్ఎంకి పెట్టి లాక్ చేసి ఓన్లీ అయితే యూస్ చేశారు. దీని దగ్గర థ్రెడ్డింగ్ అని చూసారు కదా! నార్మల్ థ్రెడ్డింగే. రివర్స్ థ్రెడ్డింగ్ అయితే లేదు. మహేంద్ర వచ్చేసరికి కొత్త థాట్‌లన్నీ వస్తాయన్నమాట. ఎందుకంటే కొత్త వెహికల్ కదా! కొత్త థాట్‌లు వస్తాయి. కంగారు పడవద్దు. నేను ఎలా చెప్తున్నానో యాజ్ ఇట్‌గా అలా మీరు ఇప్పియండి. ఏ ఇబ్బంది అవ్వదు. బిగించిన కూడా వీడియో పెడతాను. మళ్ళీ ఒక వారం పోయి పెట్టను. ఈ వీడియోలో మొత్తం మీకు ఫుల్ చేస్తాను. ఓకే. కింద మీకు ఆయిల్ ప్లేట్ క్లచ్ ప్లేట్స్ కింద ఆయిల్ ప్లేట్ కప్ ఉంది కదా! దానికైతే 8 సైజ్ బిట్ పడుతుంది. మీకు ఏమైనా మారితే మారొచ్చు. ట్యాప్ అవ్వచ్చు. కస్టమర్‌లు మెకానిక్స్ మధ్యలో మార్చేస్తున్నారు. సో, 8 సైజ్ బోల్ట్ ఓపెన్ చేసేసి కప్ తీసేయండి. ఇప్పుడు ఏంటంటే క్లచ్ ప్యాడ్స్ క్లచ్ ప్లేట్స్ మీద ఉన్న 4 10 బోల్ట్ కూడా ఓపెన్ చేయాలి. క్లచ్ స్ప్రింగ్ లాక్ చేయడానికి ప్లేట్ అది. క్లచ్ ప్లేట్ అంటారు. అంటే ఒక్కొక్క మెకానిక్ ఒక్కోలా అంటారు. వాళ్ళని ఎప్పుడు మనము కించపరచకూడదు. ఎవల ఇది బట్టి పెద్ద ఎడ్యుకేటెడ్ ఉంటారు. కొంత నాన్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. ఏదో వర్క్ నేర్చుకొని అలా లైఫ్‌ని లీడ్ చేయడానికి చాలామంది అనుకుంటారు. సో, 4 బోల్ట్ కూడా ఓపెన్ చేసేయండి. అసలు క్లచ్ ప్లేట్స్ అనేవి ఎందుకు పోతాయి కూడా నేను చెప్తాను. క్లచ్ ప్లేట్స్ అనేవి ఎందుకు పోతాయంటే మీ క్లచ్ అడ్జస్ట్‌మెంట్ గనక కరెక్ట్‌గా లేకపోతే క్లచ్ ప్లేట్స్ త్వరగా పోతాయి. లేదా ఇంజిన్ ఆయిల్ కరెక్ట్‌గా లేకపోయినా పోతాయి. సో, క్లచ్ అడ్జస్ట్‌మెంట్ ఎలా ఉండాలన్నట్లయితే మీకు ఒక వీడియో చేశాను. వీడియో త్వరలోనే అప్లోడ్ చేస్తాను. దాంతో చెక్ చేసుకోండి. సో, స్ప్రింగ్స్ మొత్తం తీసాక క్లచ్ పుల్లర్ పెట్టేసి 4 పోల్ పుల్లర్ పెట్టిన తర్వాత సెట్ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. అది కూడా నార్మల్ థ్రెడ్డింగే. దానికి వాచర్ కూడా పక్కన వాచర్ పక్క తీసేయండి. ఇప్పుడు క్లచ్ ప్లేట్స్ మొత్తాన్ని యూనిట్ బయటకి తీసిన తర్వాత అక్కడ చూసారా ఈ వాచర్ కొంచెం కొత్తగా ఉంది. ఏదో 3 పోల్స్ ఉంది. 3 పోల్స్ పక్కన పెట్టండి. దాని తర్వాత మాట్లాడుతున్నాను అది. సో, క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ అలాగే మొత్తం అన్నీ కూడా పోయాయి తిరిగి మొత్తం అన్నీ కూడా మొత్తం క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ మొత్తానికి పోయాయి. సో, ఇప్పుడు ఏంటంటే దీనికి మనము కొత్త ప్లేట్స్ వేయాలి. కొత్త ప్లేట్స్ వేయడం అంటే మొత్తం క్లీన్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేసుకోవాలి. సో, మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు అక్కడ కొత్త ప్లేట్స్ వేసేటప్పుడు అప్పుడు వేసుకోండి. అలాగే ఫ్లాట్ వాచర్ ఉంటుంది. ఫ్లాట్ వాచర్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఈ లాకింగ్ వాచ్ ఏదైతే ఉంది కదా! యాజ్ ఇట్ ఈస్‌గా పెట్టేయండి. అక్కడ కొంచెం ఫ్లాట్ వాచ్ పెట్టి కొంచెం రొటేట్ చేసిన తర్వాత ఈ లాకింగ్ వాచర్ పెట్టండి. ఆ హోల్స్‌లో కరెక్ట్‌గా ఫిట్ చేస్తే సరిపోతుంది. దానిపైన మీకు ఇంకొక వాచర్ ఉంటుంది. చూసారు కదా! ఒక ఫ్లాట్ వాచర్ ఉంది. ఆ ఫ్లాట్ వాచర్ పైన ఇంకో వాచర్ ఉంది. దానిపైన ఇంకొక లాకింగ్ వాచర్ ఉంది. ఓకే. ఇప్పుడు మరి కొత్త ప్లేస్. దీనికి ఏంటి మహేంద్ర స్పీడ్స్ దొరకని పరిస్థితి ఏంటంటే స్ప్లెండర్, ప్యాషన్ మొత్తం అంతా ఒకటే యాజ్ ఇట్ ఈజ్. మొత్తం అంతా కాపీ కదా! హీరో కాపీ కదా వెహికల్ అనేది. సో, నేనైతే హీరో కంపెనీ మొత్తం స్పేస్ వాడుతుంది. మొత్తం నుంచి తెలిసిందే చూసాను కదా! హీరో. ఓకే. క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ కూడా మొత్తం అన్ని హీరోనే. మొత్తం ఒరిజినలే ఓయే వాడతాం. ఎందుకంటే మనకి ఇంజిన్ సెక్షన్ కూడా ఓయే వాడాలి. అంటే మనం బయట సెక్షన్ కూడా ఓయే వాడతాం మీకు తెలిసిందే. కాకపోతే ఇంజిన్ మాత్రం ఖచ్చితంగా ఓయే వాడడం భయ్యా. మీరు అసలు వీడియో చూస్తే మెకానిక్ అని చూస్తే ఖచ్చితంగా ఓయే వాడండి. ఎందుకంటే కస్టమర్లు మనం నమ్మిస్తారు. వాళ్ళకి మనం మోసం చేయకూడదు. మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళ బడ్జెట్ అవుతుంది. అందరూ డబ్బు ఇటు ఉంటారు కదా పేదలు. సో, మొత్తం అంతా ఆయిల్ వేసేయండి. క్లచ్ ప్లేట్స్ వేసే మొత్తం అప్పకి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఆయిల్ వేయండి. ఫ్రీగా ఎక్కుతుందన్నమాట. అలాగే ఇంజిన్ ఆయిల్ వేస్తారు కదంటే కక్కుతుందండి. కొంచెం ఆయిల్ వేస్తే మీకు వచ్చే నష్టమేం లేదు. ఓకే. మొత్తం అంతా కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఆయిల్ అయితే వేసేయండి.
కొత్త ఆయిల్ వాడండి. అంటే డస్ట్ ఉన్న ఆయిల్ కాకుండా కొంచెం ప్యూర్గా ఉన్న ఆయిల్ వాడండి లైట్గా. ఓకే, మొత్తం ఒక క్లచ్ ప్లేట్, ఒక ఐరన్ ప్లేట్, ఒక క్లచ్ ప్లేట్, ఒక ఐరన్ ప్లేట్. ఐరన్ ప్లేట్ పెట్టినప్పుడు కొంచెం మీకు తేడా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఆ విధంగా మీరు యాజ్ ఇట్ ఈస్గా అప్ అండ్ డౌన్స్ అని చూసుకొని పెట్టియండి గైస్. ఓకే, క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్, క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ ఈ రకంగా మొత్తం సెట్ చేసుకోండి. బట్ ఈ బైక్ ఏదైతే మహేంద్ర సెంచురీ బైక్ అది పికప్ అనేది జబర్దస్త్ ఉంటుంది, కానీ వెహికల్ అయితే మనకు సక్సెస్ కాలేదు. సెన్సార్ కారు కొన్ని సెన్సార్ లాగా ఇచ్చేసారు. ఏదో చేద్దాం అనుకుంటే నేను చేయలేకపోయారు, కానీ ఫెయిల్యూర్ అయిపోయింది బ్రేక్ ఇది. ఫెయిల్యూర్ అంటే కస్టమర్ వైపు వేసే అవుతుంది. సో అది వదిలేద్దాం, మనకి అది అనవసరం. ఈ క్లచ్ ప్లేట్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా 3 ప్లేట్స్ ఒకలా ఉండాలి, ఇంకో ప్లేట్ నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఎలా ఉంటుంది కదా, ఆ రకంగా మీకు ఫిట్ అయితే కరెక్ట్గా ఫిట్ అయినట్టు. దాని మీద ఫ్లాట్ వాచ్ ఉంటుంది, ఫ్లాట్ వాచ్ వేసి అలాగే నార్మల్గా యాజ్ ఇట్ ఈస్గా థ్రెడ్డింగ్ అండ్ నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. నార్మల్ థ్రెడ్డింగ్ బిగించేసి 4 పోల్ పుల్లర్, 4 పోల్ పుల్లర్ అంటే ఇది. ఆ 4 పోల్స్లో కరెక్ట్గా ఈ పుల్లర్ కరెక్ట్గా మొక్కల్లో కరెక్ట్ పెట్టేసి లాక్ చేసి మీరు యాజ్ ఇట్ ఈస్గా సెంటర్ బోల్ట్ అది టైట్ చేయండి. ఇలా టైట్ చేస్తే మీకు ఎటువంటి ఇరిగిపోవడం కానీ, థ్రెడ్ స్లిప్ అవ్వడం కానీ ఏ రకమైన ఇబ్బంది ఉండదండి. అసలు ఆ ఇబ్బంది అనేది ఉండదు. ఓకే, ఫుల్ టైట్ చేసేయండి. ఏమాత్రం మరీ ఎక్కువ ఫుల్ టైట్ చేయొద్దు, షాప్ ఇరిగిపోయి అంత చేయొద్దు. ఓకే, ఫుల్ టైట్ అంటే మొత్తం 4 పోల్స్కి కూడా 4 స్ప్రింగ్లు వేసి 4 క్లచ్ ప్లేట్ బేరింగ్ ఉంటుంది దానికి, మర్చిపోతే బేరింగ్ బాగోకపోతే మార్చేయండి, కక్కులు పడవద్దు. బేరింగ్ మీద మొత్తం బేసింగ్ ఉంటుంది కదా. ఓకే, 4 బోల్ట్ కూడా 10 mm వస్తుంది. కింద చెప్పాను 8 సైజ్ బిట్టు, 10 సైజ్ బిట్టు, స్టార్ స్క్రూ డ్రైవర్, 7 స్పానర్ నాకు చెప్పాను నేను. అవన్నీ కూడా ఉంచుకొని పక్కన మొత్తం యాజ్ ఇట్ ఈస్గా ఎలాగైతే తిప్పారో అదే విధంగా ఆపోజిట్ బిగించండి. టికెట్ ట్రాక్ జాగ్రత్తగా చూసుకొని ఆపోజిట్ బోల్డ్ బిగిస్తే సరిపోతుంది గ్యాస్. కంగారండి ఫుల్ టైట్ చేసుకొని అది కూడా ఎల్లంకి పెట్టుకొని జీపీ వీల్కి క్లచ్ హౌసింగ్ కిట్కి కూడా రెండుకి కూడా మీకు ఎల్లంకి పెట్టుకొని టైట్ చేసుకోండి. ఆ తర్వాత కింద వచ్చేసి మనకి ఒక కప్ ఉంటుంది, క్లచ్ ప్లేట్స్ తరగడం కోసం, క్లచ్ ప్లేట్స్ తరగడం కోసం కప్ ఇస్తారు. ఆ కప్ కూడా క్లీన్ చేసుకుని యాజ్ ఇట్ ఈస్కి కింద 8 సైజ్ బిట్తో, మనకి బిట్ అంటే బయటకి 8 ఉందా, లోపల 30 మాత్రం 10 ఉంటుంది. కంగారు పడవద్దు. 8 బిట్ 10 బిట్ కన్ఫ్యూజన్ ఉంటుంది బిట్ కొంతమందికి. సో 8 బిట్తో మొత్తం అది కూడా ఫుల్ టైట్ చేసేయండి. ఆ రెండు ఫుల్ టైట్ చేసినాక ఎండింగ్ స్టెప్ ఈ పర్టికులర్ యూనిట్ పెట్టేసి ఇక్కడ ఏంటంటే ఆయిల్ అనేది సర్క్యులేట్ అవుతుంది. క్లచ్ కవర్లో చాలా తిరుగుతుంది, మన బాడీలో నరాల్లో బ్లడ్ ఎలా పాస్ అవుతుందో అలాగే ఇంజిన్లో కూడా అలాగే పాస్ అవుతుంది. ఏం తేడా అయితే ఉండదు. దీని నుంచి అలా కనెక్టింగ్కి వెళ్తుంది ఆయిల్ అనేది, కనెక్టింగ్ షాఫ్ట్కి ఆయిల్ వెళ్తుంది. దీని నుంచే ఇక్కడ ఆయిల్ సీల్ కూడా ఉంటుందండి. ఓకే, మనకి అది మ్యాటర్ కాదు, ఇప్పుడు తర్వాత మాట్లాడుకున్న దానికి వచ్చి. ఓకే, కింద ఎండింగ్ పెట్టేసి ఇది కూడా ఫుల్ టైట్ చేసేయండి. ఏమాత్రం లూజ్ పెట్టకుండా ఫుల్ టైట్ చేసేయండి. ఫుల్ టైట్ చేసిన తర్వాత మ్యాదంతా కప్పు ఉంటుంది. సో కప్పు కానీ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయండి. దీనికి స్టార్ స్క్రూస్ ఉంటాయి తెలిసింది. స్టార్ స్క్రూస్ కూడా యాజ్ ఇట్ ఈస్గా 4 స్టార్స్ కూడా మీడియం టైట్ చేయండి. ఫుల్ టైట్ చేసి మనం నట్టి తక్కువేసి మన తలకాయ తెచ్చుకోకండి మీరు అసలు. ఓకే, 4 స్టార్స్ కూడా బిగించండి. ఓకే, బిగిన్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్ స్టెప్ ఏంటంటే 2 డౌల్స్ వేసేసి క్లచ్ ప్యాకింగ్ వేసేసి క్లచ్ కవర్ మూసేయడమే. కానీ దానికైనా ముందు క్లచ్ బటన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. క్లచ్ బటన్ కానీ వేయకపోతే మీరు మొత్తం బూడిదల కోసం పండుగ అవుతుంది. క్లచ్ అనేది అసలు ఆపరేటే కాదు. చూసారు కదా, డౌల్స్ కూడా వేసేయండి. ఆపోజిట్ సైడ్ డౌల్స్ అవుతుంది, మ్యాదన క్రాస్ చూసారు కదా. ఆ క్లచ్ కేబుల్ దగ్గర ఇక్కడ ఇంజిన్ డ్రైన్ బోల్ట్ దగ్గర అటు డౌల్ ఇటు డౌల్. అలాగే క్లచ్ ప్యాకింగ్కి నైట్గా అనబోండేది రాయండి. ఇది ఖచ్చితంగా రాస్తాను. రెడ్గా అనబోండేది రాస్తాను. నేను వైట్ కలర్ అయితే వాడట్లేదు, ఈ కొంచెం రెడ్డే వాడుతున్నాను. రెడ్ ఆల్వేస్ రెడ్. ఓకే, ఏదో కొంచెం హెవీ బాగా వాడింది. ఓకే గాయస్, అనబౌండ్ వేసేసిన తర్వాత మనకి క్లచ్ బటన్ చెప్పాను కదా, క్లచ్ బటన్ లేకపోతే బూడిద కోసం పండిట్ ఖచ్చితంగా అవుతుంది. మళ్ళీ మీరు పండిట్ తీసుకొని బూడిదని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా క్లచ్ కవర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా దానికి ఫిట్ చేసేయండి. సో ఇది అసలు మహేంద్ర సెంచురీ వెహికల్కి క్లచ్ ప్లేట్స్ ఎలా వేయాలి, ఏ క్లచ్ ప్లేట్స్ వేయాలి, దేనివైతే సూటబుల్ చెప్పాను కదా. హీరో స్ప్లెండర్ కానీ ప్యాషన్ కానీ క్లచ్ ప్లేట్స్ అలా సరిపోతుంది దీనికి. అవి తీసుకొని చిన్న వేసేస్తే సరిపోతుంది. కంగారు పడిపోయి ఏదో చేసి కానీ హడప్ చేయదు. సో ఇది ఫ్రెండ్స్, మహేంద్ర సెంచురీ వెహికల్కి క్లచ్ ప్లేట్స్ ఎలా వేయాలి, మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఏ వేయాలి చేసా చూసారు. ఎండింగ్ దగ్గర చూస్తే థ్యాంక్స్ అవుతుంది. అలాగే మన ఛానల్ కనుక ఇప్పటికీ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఆల్ క్లిక్ చేసి నోటిఫికేషన్ కూడా ఆల్ క్లిక్ చేయండి. అలాగే మీకు ఏదో నచ్చిన కామెంట్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీక్నెస్ లైక్ చేసుకోండి. అలాగే షేర్ కూడా చేయండి మీ యొక్క తోటి సోదరులకి. మహేంద్ర సెంచురీ కూడా వాళ్ళందరూ చూడండి.
మీ యొక్క మెకానిక్ కరెక్ట్గా చేస్తున్నారో చూసుకోండి. సో అలాగే మా షాప్ కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో క్రియేటివ్ వర్కర్స్ సెర్చ్ చేస్తే మా షాప్ లొకేషన్, దీని షాప్ లొకేషన్ రీచ్ అవ్వాలంటే గూగుల్ మ్యాప్స్లో చెక్ చేసి మా షాప్ కూడా వచ్చేవచ్చు మీరు. డిస్కౌంట్స్ అంటే పర్వాలేదు, బట్ వర్క్ విషయంలో మాత్రం మీకు 100% షూరిటీని ఇస్తాను. సో మరింకెన్ని ఎటువంటి వీడియోస్తో నేను ఖచ్చితంగా మీకు అప్లోడ్ చేస్తాను బెస్ట్ వీడియోస్ అనేవి. స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే గైస్.